వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో చాలామంది లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నారు, కొంతమంది హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు అండ్ కొంతమంది అంతే ఆపోజిట్గా అన్హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరికీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కామన్ అయిపోయాయి, లైక్ డయాబెటీస్ కానీ, బీపీ, బ్లడ్ ప్రెషర్ అండ్ స్ట్రెస్ లెవెల్స్ కూడా ఎక్కువైపోయాయి. సో అలాంటి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటీస్ రాగానే చాలా ప్యానిక్ అయిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఫస్ట్ చేయాల్సింది వాళ్ళ డైట్ మొత్తం మార్చుకోవాలి. సో ఎటువంటి డైట్ యూస్ చేస్తే బెటర్ అని మన న్యూట్రిషనిస్ట్ పల్లవిని అడిగి తెలుసుకుందాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి కంపల్సరీ చాలా మందికి అక్రాస్ ద గ్లోబ్ డయాబెటీస్ అనేది కామన్ డిజార్డర్ అయిపోయింది. సో అలాంటి వాళ్ళకి ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే డైట్ అనే చెప్తారు చాలా మంది. సో ఏం డైట్ యాక్చువల్గా బేసిక్గా ఎలాంటి డైట్ ప్లాన్ చేసుకోవాలి? సో ఫస్ట్ డయాబెటిక్ అనగానే అందరూ చేసేది షుగర్ తక్కువ తీసుకోవడం. ఓకే, అది 80% కూడా పనిచేస్తుంది. షుగర్ తక్కువ దాంతో పాటు ఫైబర్ కూడా ఎక్కువగా తీసుకోవాలి. సో ఫైబర్ ఎక్కువగా తీసుకోవాలి, ప్రోటీన్ ఉండాలి, అండ్ అలాగే కార్బోహైడ్రేట్స్లో కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. సింపుల్ కార్బోహైడ్రేట్స్ అని అవాయిడ్ చేయాలి, లైక్ వైట్ రైస్ కానీ, మైదా కానీ, ప్రాసెస్డ్ ఫుడ్ కానీ. ఇది అవాయిడ్ చేస్తూ రిమైనింగ్ ఎవ్రీథింగ్ కూడా వాళ్ళు బ్యాలెన్స్లో తింటూ అండ్ అలాగే మంచి ఫిజికల్ యాక్టివిటీ చేస్తే షుగర్ కంట్రోల్లో ఉంటుంది, ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా ఉంటుంది. సో డైట్ అనగానే ఫుడ్. సో ఫుడ్ అయితే వెరీ హెల్దీగా తీసుకోవాలి. సో మన హెల్దీ అండ్ టేస్టీలో అటువంటి హెల్దీ రెసిపీస్ బోల్డ్ అని చూపిస్తూ ఉంటాము. నువ్వు కూడా అటువంటి రెసిపీతో వచ్చేసి ఉంటావు. ఇవాళ పార్టిసిపెంట్ స్పెషల్ కదా, ఫస్ట్ పార్టిసిపెంట్ పిలిచేద్దాం. ఓకే, సో లెట్స్ వెల్కమ్ లక్ష్మి గారు. హాయ్ లాస్య. హాయ్ పల్లవి. హలో అండి. సో చూడడానికి చాలా చక్కగా ఉన్నారు, బ్యూటిఫుల్గా. అండ్ వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. ఓకే, ఏం చేస్తూ ఉంటారు జనరల్గా? ప్రస్తుతం నేను హౌస్ వైఫ్ నండి. అంతకుముందు అయితే కల్చరల్ ప్రోగ్రామ్స్ అవి కోఆర్డినేట్ చేస్తూ ఉండేదాన్ని. వావ్, సో వెరీ బిజీగా ఉండేవాళ్ళు అప్పట్లో. అండ్ ఇప్పుడు కూడా ఇంకా బిజీ. హోమ్ మేకర్ అనగానే అసలు ఇల్లు చెక్క పెట్టడం అనేది వెరీ టఫ్ జాబ్. సో వంటలు చేస్తూ ఉంటారా? ఎస్, ఆఫ్ కోర్స్. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రెసిపీస్. ఎస్, ఐ లవ్ దట్. ఓకే. సో ఎక్కువగా హెల్తీగా అయితే ఇప్పుడు అందరికీ కూడా అవేర్నెస్ వచ్చేసింది. సో ఎక్కువగా వెజిటేబుల్స్ అలా డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటానండి. నాకు చాలా ఇష్టం అలా చేయడం. సో ఇవాళ మా కోసం ఎటువంటి రెసిపీ తీసుకొచ్చేసారు? అరికెల మేథీ పులావ్ అండి. ఓకే, అరికెల మేథీ పులావ్ వెరీ హెల్దీ రెసిపీ. అండ్ పల్లవి, నువ్వు చేసినట్టుగానే డిఫరెంట్ కాంబినేషన్స్ చేస్తున్నారు. అందుకని నేను ఫస్టే అడిగాను మీరు ఏదైనా ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తారని. ఇంకా అరికెలు మిల్లెట్స్ అన్నగానే ఇప్పుడు అందరికీ కూడా ఒక అవేర్నెస్ వచ్చేసింది. షుగర్ రాగానే ఒబేసిటీ అయిపోయినా ఫస్ట్ మిల్లెట్స్ తెచ్చేసుకుంటున్నారు ఇంటికి. సో మేథీ కూడా చాలా మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి. సో రెండు కలిపి చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా హెల్త్ వైజ్ అయితే సూపర్గా ఉంటుంది, టేస్ట్ వైజ్గా ఎలా ఉంటుందో నేను చూస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. లాస్య, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చాను. ఓకే, సో సూపర్గా ఉన్న ఇంగ్రీడియంట్స్ అండ్ మీరు కూడా చాలా యాక్టివ్గా క్యూట్గా ఉన్నారనమాట. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ చూస్తే మీరు అన్నట్టు మేథీ అండ్ అరికెలు తీసుకొచ్చేసారు. అండ్ నార్మల్గా పలావ్కి ఏమేమి యూస్ చేస్తాము, నెయ్యి తీసుకొస్తారు. అండ్ కొబ్బరి పాలు యూస్ చేస్తున్నారా? ఎస్. ఓకే, ఇది కొంచెం డిఫరెంట్ ఎందుకంటే చాలా వెరైటీగా అండ్ రిచ్నెస్ ఇస్తుంది అనమాట ఫ్లేవర్గా. ఇంగ్రీడియంట్స్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఎస్, ఆఫ్ కోర్స్. ఓకే, సో ఫస్ట్ నేనైతే స్టవ్ వెలిగించేస్తాను. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఏం వేస్తున్నారు? యా, ఫస్ట్ నెయ్యి వేస్తున్నాను. సో నెయ్యి వేడెక్కింది, తర్వాత ఏం వేస్తున్నారు? జీడిపప్పు వేస్తాను. ఓకే ఓకే. సో ఇంకా ఫేవరెట్ పాస్ట్ టైం ఏంటి? ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు? సింగింగ్ ఈజ్ మై ప్యాషన్ అండి. ఓకే, సింగింగ్ అండ్ డాన్సింగ్. సో సింగరా అంటే నేర్చుకున్నారా సంగీతం అలాగా? సంగీతం నేర్చుకున్నాను. నెక్స్ట్ అండి ఇది దాల్చిన చెక్క వేస్తున్నాను. సో ఇందాక ఈవెంట్స్ అన్నీ కోఆర్డినేట్ చేస్తాను అన్నారు కదా, సో ఇప్పుడు స్టాప్ చేశారా? లేదండి, ఇప్పటికే అవుతూ ఉంటుంది. మొన్ననే దాండియా అయింది, మంచి ప్రోగ్రామ్ అయింది మా కాలనీలోని. సో ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో చక్కగా అన్ని కోఆర్డినేషన్ అనేది పెద్ద హెడ్ఏక్ అనుకుంటారు, బట్ ఇంట్రెస్టింగ్ ఐ లవ్ దట్. చాలా బాగుంటుంది. యా, దాల్చిన చెక్క అయిపోయింది. నెక్స్ట్ ఏం వేస్తాను? నెక్స్ట్ వెల్లుల్లి వేస్తున్నానండి. సో తర్వాత వెల్లుల్లి తర్వాత ఇలాచి వేస్తున్నాను. ఓకే,
వేసాక మంచి అరోమా వస్తుంది కదా. మంచి వాసన వస్తుందండి, ఎందుకంటే అన్ని స్పైసెస్ మంచి ఫ్లేవర్. ఎస్. సో నెక్స్ట్ అల్లం అండి. ఇంకా మనం మిగిలిన అన్నీ వేసేసుకోవచ్చు కదా. అన్నీ వేసుకోవచ్చండి ఒకదాని తర్వాత ఒకటి. కొంచెం ఈ పచ్చిమిర్చి వేస్తే మంచి బాగుంటుంది. ఉల్లిపాయలు సన్నగా చెక్కులా ఉన్న ఉల్లిపాయలు. నెక్స్ట్ టమాటో. సో ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రెసిపీస్ చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటానండి తరచు. ఏదైనా ఒకటి న్యూ ఏదైనా కొంచెం కనిపెట్టి అది చేస్తే దాంట్లో ఉన్న ఆనందం అది చాలా బాగుంటుంది. సో మరి అలా కొత్త కొత్త వంటకాలు చేసినప్పుడు హస్బెండ్ అప్రిషియేట్ చేస్తూ ఉంటారా? ఎస్, ఆఫ్ కోర్స్. చేయకపోతే మళ్ళీ చాలా కష్టం కదా. నెక్స్ట్ ఐటమ్ ఊరుకోనా? ఓకే, సరే. నెక్స్ట్ మెంతి అండి. మెంతి ఆకు. సో ఇది కాస్త వేగాలి కదా మనకు. కొంచెం వేగితే మంచి స్మెల్ వస్తుంది. ఓకే. ఇంకా ఇంట్లో ఎంతమంది ఉంటారు ఏంటి? ప్రస్తుతం ఇద్దరేనండి. అవునా? పిల్లలు? ఒక బాబు. ఓకే. సో తను జాబ్ చేస్తున్నాడండి. ఓకే, సూపర్. ఎలాగో కొంచెం అవన్నీ వేగాలి కదా. కొద్దిగా వేగిన తర్వాత మళ్ళీ మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. సో ఫస్ట్ ఉప్పు వేసేసుకుందాం. మరి ఉప్పు కొంచెం. సో ఫ్లేవర్డ్ రైస్ కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువగానే పడుతుంది. సో చక్కగా వేగిపోయింది. నెక్స్ట్ మన అరికలు. సో చక్కగా మీరు ఉడికించి తీసుకొచ్చారన్న. అవునండి. ఓకే. సో మీరు ఆల్రెడీ ఉడికించారు కాబట్టి ఎక్కువ కుక్ అవసరం లేదన్నమాట. సో నెక్స్ట్ ఇంకా మన ఫైనల్ కొబ్బరిపాల. సో ద టేస్ట్ ఎన్హాన్స్ చేసే బ్యూటిఫుల్ ఇంగ్రీడియంట్ అది. ఓకే. సో డిఫరెంట్గా చేశారు. అంటే ఇంగ్రీడియంట్స్ పులావ్ అనగానే మనం జస్ట్ అక్కడితోనే ఆపేస్తాం, తర్వాత కొబ్బరి పాలు వేసుకోమన్నమాట. ఇదైతే కొంచెం డిఫరెంట్గా. ఓకే. సో చక్కగా కాసేపు ఉడకనిద్దాం ఇది. ఓకే లక్ష్మి గారు, ఒకసారి చూసేద్దామా? సో చక్కగా కొబ్బరి పాలు అన్నీ ఇమిరిపోయాయి. సో ఇంకా అయిపోయినట్టే కదా, సర్వ్ చేసుకోవచ్చా? ఓకే. సో స్టవ్ ఆఫ్ చేస్తున్నాం. అమేజింగ్ అరోమా. అసలు అరోమా అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. లాస్య, అరికెల మేతి పులావ్ రెడీ అయిపోయింది. ఓకే. అరికెల మేతి పులావ్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. అరికెల మేతి పులావ్కి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, దాల్చిన చెక్క 2, వెల్లుల్లి రెబ్బలు 3, యాలుకలు కొద్దిగా, అల్లం కొద్దిగా, పచ్చిమిర్చి 2, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, మెంతి ఆకు 1 కప్పు, ఉప్పు తగినంత, అరికెలు 1 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు. అరికెల మేతి పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి కరిగాక జీడిపప్పు, దాల్చిన చెక్క, వెల్లుల్లి, యాలుకలు, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టొమాటో, మెంతాకు వేసి కాస్త వేగాక తగినంత ఉప్పు, అరికెలు, కొబ్బరి పాలు పోసి మూత పెట్టి బాగా ఉడికాక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ అరికెల మేతి పులావ్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టెస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే. రండి.
ఫ్లేవర్ సూపర్గా ఉంది. అసలు కొబ్బరి పాలు ఫ్లేవర్ ఎలా తెలుస్తుందంటే ఎక్సలెంట్. అండ్ పులావ్ చాలా మైల్డ్గా చేశారనమాట, ఎక్కువ హడావిడి లేకుండా. అండ్ కొద్దిగా మసాలాస్ దాల్చిన చెక్క కానీ తర్వాత ఇలాచీ వేశారు అంతే, ఎంతకంటే ఎక్కువ వేయలేదు. సూపర్గా ఉంది. మేతి ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. సో మనకు పులావ్ అనగానే ఆ స్మెల్ అంటే మంచి అరోమాటిక్ స్మెల్ వస్తుంది. మనం అన్ని స్పైసెస్ కూడా యాడ్ చేసాం కాబట్టి. ఇందులో అలా ఏమీ లేదు, చాలా మైల్డ్గా. అండ్ నువ్వు చెప్పినట్టుగానే కొబ్బరి పాలు యాడ్ చేసాం కాబట్టి టేస్ట్ చాలా ఎన్హాన్స్ అయ్యింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. మంచి రెసిపీని ఇవాళ వచ్చి మా వ్యూవర్స్ అందరికీ పరిచయం చేశారు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ. సో చక్కగా రెసిపీ అయితే చాలా బాగుంది కదా. సో కొబ్బరి పాలు యాక్చువల్గా పులావ్ అనగానే మనం కొబ్బరి పాలు కాకుండా అక్కడ దాకా అరికలు ఎక్కడ వేసినాం అక్కడ. సో పులావ్లో కొబ్బరి పాలు యాడ్ చేయడం వల్ల ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అయింది కదా. ఓకే, సో ఇదైతే 100/100 మార్క్స్. మరి టెక్స్చర్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. ఎస్. సో మరి నీ రెసిపీ ఏంటి? సో మీరు ముందు అడిగారు కదా, లైక్ షుగర్ పేషెంట్స్ ఏ డైట్ ఫాలో అవ్వాలి, అండ్ ఏదైనా క్రోనిక్ కండిషన్స్ వచ్చినప్పుడు ముందుగా డైట్ ఫాలో అవుతారు. మెయిన్గా అందులో లో క్యాలరీ ఫుడ్, హై ఫైబర్ ఫుడ్ ఎక్కువగా ప్రిఫర్ చేయమని డైటీషియన్స్ కానీ డాక్టర్స్ కానీ వాళ్ళకి చెప్తూ ఉంటారు, అడ్వైస్ ఇస్తూ ఉంటారు. సో మనం మిల్లెట్స్ అయితే ఒకటి చూసేసాం, మంచి ఫైబర్ది. నెక్స్ట్ సూప్స్ కూడా మనము డైట్లో ఖచ్చితంగా యాడ్ చేయాలి. అది మీల్ రిప్లేస్మెంట్ లాగానైనా లేదంటే అడిషనల్ డిష్ లాగానైనా. సో ఈరోజు నేను కూడా సూపే చూపిస్తున్నాను, వేగన్ వైట్ బీన్ సూప్. వావ్, వేగన్ వైట్ బీన్ సూప్ చాలా స్టైలిష్గా ఉందన్నమాట మీరు. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా అలానే ఉంటాయి. సో స్టైలిష్గా ప్రిపేర్ చేద్దాము మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. వావ్, సో సూప్ అనగానే చాలా ఇష్టంగా తాగుతారు చాలామంది, ఎందుకంటే కొంచెం ఇప్పుడు డిఫరెంట్ సూప్స్ చేసుకుంటున్నారు అందరు. అండ్ చాలా బాగున్నాయి ఇంగ్రీడియంట్స్ అన్నీ. సో వైట్ బీన్స్ తీసుకొచ్చావు, క్యారెట్స్, చిల్లీ ఫ్లేక్స్ అండ్ సమ్ పౌడర్స్ తీసుకొచ్చేసావు. మెయిన్గా ఏంటంటే కొబ్బరి పాలు, బ్యూటిఫుల్ ఇంగ్రీడియంట్ అన్నమాట. అది ఎందులో అయిపోతుంది, మంచి టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది ఎందులో వేసిన. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, స్టవ్ ఆన్ చేస్తుంది. ముందుగా ఆయిల్. సో ఇదేంటి అంటే మనం సైడ్ డిష్ లాగా కాకుండా మీల్ రిప్లేస్మెంట్ చేసేయచ్చు. ఓకే, ఎందుకంటే అన్ని వెజిటబుల్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సైడ్ డిష్ లాగా అయితే చేయకూడదు, మీల్ రీప్లేస్మెంట్ చేయొచ్చు. బట్ ఇంకొంచెం ఎవరైనా ఎక్కువ హెవీగా తినాలి అనుకున్న వాళ్ళు జస్ట్ కొద్దిగా అలా తీసుకుంటే సరిపోతుంది. అవును. ఓకే, సో ఇంకొక స్పూన్ వెల్లుల్లి, సో మరి యూజువల్గా సూప్స్ అంటే ద బెస్ట్ టైం ఏది సూప్స్కి డేలో మొత్తం తీసుకుంటే? యాక్చువల్లీ మనము సైడ్ డిష్ లాగా తీసుకుంటే మటుకు లంచ్కి ముందు డిన్నర్కి ముందు అలా తీసుకుంటాం. ఎవరైతే బాగా ఒబీస్గా ఉంటారో అండ్ అలాగే డైజెషన్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళు మీల్ రిప్లేస్మెంట్ లాగా నైట్ తీసుకుంటే చాలా బెటర్. ఓకే, సో నైట్ అనేది బెస్ట్ ఆప్షన్ సూప్స్కి. సో దట్ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండదు కాబట్టి తక్కువ క్వాంటిటీ తీసుకున్నట్టు ఉంటుంది. తక్కువ క్వాంటిటీ అండ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది, పైగా బాడీకి కూడా మంచి హైడ్రేషన్. సో నెక్స్ట్ బిర్యానీ ఆకు, తర్వాత సెలరీ కాడలు. చాలా డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ప్లాన్ చేసాం అనమాట ఈ సూప్లో. నెక్స్ట్ తర్వాత ఆలు, ఇవన్నీ కూడా మనం స్లైట్గా రోస్ట్ చేసి బాయిల్ చేసుకోవాలి. ఓకే, తర్వాత క్యారెట్ ముక్కలు, ఉల్లికాడ, స్ప్రింగ్ ఆనియన్. సో లేదంటే మనకి ఇష్టమైన ఇంగ్రీడియంట్స్ ఏదైనా వేసుకోవచ్చు ఇందులో అయితే. సో మనం వైట్ బీన్ ఇవన్నీ కూడా ఎక్కువగా యూస్ చేయం కాబట్టి ఇలాంటి దాంట్లో కొంచెం మిక్స్ చేసుకుంటే బెటర్. సో వాటి యొక్క న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా మనకు బాడీకి మీట్ అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ తర్వాత వైట్ బీన్స్. సో ఇవి నువ్వు కొద్దిగా ఉడికించి తీసుకొచ్చాను. పర్ఫెక్ట్. ఓకే, ఇప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేసేసుకుందాం. ముందుగా చిల్లీ ఫ్లేక్స్. సో కంపల్సరీ సూప్ అనగానే మనం ఆ చిల్లీ ఫ్లేక్స్ అలా వేస్తే ఆ ఫ్లేవర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది డెఫినెట్లీ.
తర్వాత డ్రైడ్ ఆర్గానో, సోంపు పౌడర్. ఇది కొంచెం ఎక్కువ వేసావు, నీకు ఇష్టం అనుకుంటా సోంపు. తర్వాత ఇది ఉల్లి పౌడర్. సో ఏ ఒక్క ఇంగ్రీడియంట్ మనం యాడ్ చేసినా అందులో ఉన్న ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. తర్వాత పెప్పర్ పౌడర్, లైట్గా కొంచెం ఉప్పు కూడా. సో చాలా ఇంగ్రీడియంట్స్ వేసాం కదా, వేయడంలోనే చక్కగా వేగిపోయింది అంతా. సో నెక్స్ట్ మన వెజ్ స్టాకేనా ఇంకా? యా, ఇప్పుడు వెజ్ స్టాక్, అలాగే కొన్ని వాటర్ కూడా. సో చక్కగా ఉడకాలి కదా, అన్ని ఫ్లేవర్స్ అన్నీ పట్టాలి. అండ్ ఇన్ని వెజిటబుల్స్ వేసాం కాబట్టి ఖచ్చితంగా ఇది మీల్ రీప్లేస్మెంటే అవుతుంది నువ్వు అన్నట్టు, అంతే కదా? వావ్, చక్కగా బాయిల్ అయిపోయాయి. ఎస్, అన్ని వెజిటబుల్స్ బాయిల్ అయిపోయాయి. యా, నెక్స్ట్ మనం కొబ్బరి పాలు యాడ్ చేద్దాం. ఓకే, అండ్ వైట్ బీన్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు, అంటే స్నాక్స్ లాగా చేసుకుంటూ ఉంటారు అనమాట. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టేనా ఇంకా? యా, అయిపోయింది. అందులో మనం కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం సెలరీ కూడా యాడ్ చేద్దాం. ఓకే, అండ్ చాలా కన్సిస్టెన్సీ కూడా కొంచెం కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది, సూప్ కన్సిస్టెన్సీ. సో ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఇంకా సర్వ్ చేసేసుకుందాం. రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే కొంచెం డ్రైడ్ ఆర్గానో. వావ్, డిఫరెంట్గా ఉంది అసలు మొత్తం. ఎస్, ఓకే లాస్యా, వేగన్ వైట్ బీన్ సూప్ రెడీ అయిపోయింది. వావ్, వేగన్ వైట్ బీన్ సూప్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. వేగన్ వైట్ బీన్ సూప్కి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 3, బిర్యానీ ఆకు 1, బంగాళాదుంపలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, వైట్ బీన్స్ 1 కప్పు, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, సోంపు పొడి 1 టేబుల్ స్పూన్, ఆరిగానో 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, వెజ్ స్టాక్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, సెలరీ కొద్దిగా, కొబ్బరి పాలు 1 కప్పు, సెలరీ కాడలు 1/2 కప్పు, ఉల్లిపాయ పొడి 1 టేబుల్ స్పూన్. వేగన్ వైట్ బీన్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో నూనె పోసి వేడయ్యాక వెల్లుల్లి, బిర్యానీ ఆకు, సెలరీ కాడలు, బంగాళాదుంపలు, క్యారెట్, ఉల్లికాడలు, వైట్ బీన్స్, చిల్లీ ఫ్లేక్స్, డ్రైడ్ ఆరిగానో, సోంపు పొడి, ఉల్లిపాయ పొడి, మిరియాల పొడి, తగినంత ఉప్పు, వెజ్ స్టాక్, కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి బాగా మరిగిన తరువాత అందులో కొబ్బరి పాలు, కొత్తిమీర, సెలరీ వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానోతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన వేగన్ వైట్ బీన్ సూప్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే, చాలా బాగుంది. సో అన్ని వెజిటబుల్స్ ఫ్లేవర్ వస్తుందన్నమాట. అండ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసాము, ఆరిగానో వేసాము, అసలు ఆసమ్గా ఉంది టేస్ట్. యా,
మెయిన్గా సూప్ అనగానే మనం కన్సిస్టెన్సీ చూస్తాం, కన్సిస్టెన్సీ చక్కగా రెస్టారెంట్స్లో లాంటి కన్సిస్టెన్సీ రావాలని. సో చక్కటి కన్సిస్టెన్సీ వచ్చింది. అండ్ అలాగే మనం వెజీస్, ముఖ్యంగా కొబ్బరి పాలు ఎందులోనైనా ఈజీగా జల్లబ్ అయిపోతాయి అండ్ మంచి టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది. ఈ సూప్ అయితే చక్కగా అందరు తీసేసుకుంటారు. అండ్ ఇంకా రెస్టారెంట్స్లో ఏంటంటే ఆ కన్సిస్టెన్సీ రావడానికి కొంచెం కార్న్ఫ్లోర్ అలా వేస్తుంది, బట్ అవి కూడా యూస్ చేయకుండా సూపర్ కన్సిస్టెన్సీ వచ్చింది. ఓకే, సో 2 రెసిపీస్ చాలా బాగున్నాయి అండ్ రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, ఫస్ట్ రెసిపీ అరికెల మేతి పులావ్. అరికెలు మోస్ట్లీ డయాబెటిక్ పీపుల్ ఎవరికైతే షుగర్స్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయో వాళ్ళు రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే అందులో మంచి ఫైబర్ ఉంటుంది అండ్ అలాగే ప్రోటీన్. ఎవరైతే వెయిట్ లాస్కి ప్లాన్ చేస్తూ ఉన్నారో వాళ్ళు కూడా అరికెలు తీసుకుంటే అందులో లో క్యాలరీ ఉంటుంది కాబట్టి చక్కగా వెయిట్ లాస్ కూడా అవుతారు. అండ్ నెక్స్ట్ మేతి వచ్చేసి బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ అందులో మనకు మంచి ఐరన్ అండ్ అలాగే వైటమిన్ K కూడా ఉంటుంది. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి వేగన్ వైట్ బీన్స్ సూప్. వైట్ బీన్స్లో కూడా మనకు మంచి ప్రోటీన్ ఉంటుంది, మంచి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తక్కువ చేస్తుంది. దీనివల్ల క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళు అండ్ అలాగే క్రోనిక్ డిసీజెస్తో బాధపడుతున్న వాళ్ళు చక్కగా వాళ్ళ స్ట్రెస్ని తక్కువ చేసుకోవచ్చు. అండ్ అలాగే కోకోనట్ మిల్క్ వచ్చేసి మంచి కాల్షియం అబ్జార్ప్షన్, బోన్స్ని స్ట్రాంగ్ చేస్తుంది. సో సూప్ మనకు మంచి హైడ్రేషన్ని ఇస్తుంది కాబట్టి బాడీ కూడా డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది అండ్ చక్కటి వెయిట్ లాస్లో కూడా ఉపయోగపడుతుంది. ఓకే, ఓ మై గాడ్, బంచ్ ఆఫ్ న్యూట్రిషనల్ వాల్యూస్ అనమాట రెండిట్లో. అండ్ ఇందాకే మనము డయాబెటిక్ గురించి కూడా మాట్లాడుకున్నామంటే ఫస్ట్ రెసిపీ అయితే ఎగ్జాక్ట్లీ యాప్ట్ అనమాట. చక్కగా తీసుకోవచ్చు వాళ్ళు, ఆ కొబ్బరి పాలు కొద్దిగా లైట్గా ఇంక్లూడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ అండ్ టేక్ కేర్, బాయ్.